తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మిక అక్కలకు చెల్లెలకు నా యొక్క నమస్కారాలు. నా పేరు రాపెల్లి శ్రీనివాస్. నేను నిజామాబాద్ పార్లమెంటు లోక్సభ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా 4వసారి బీడీ కార్మికుల తరపున నేను పోటీ చేస్తున్నా. గతంలో బీడీ కార్మికుల సమస్యలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ పట్టించుకోకపోవడం ద్వారా ఇది ఎన్నికల ద్వారానే వీరి సమస్యలు పరిష్కారం కావాలనే ప్రధాన లక్ష్యంతో నేను 2009లో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను చీపిరిగట్టు గుర్తు మీద బీడీ కార్మికులకు పింఛన్ కావాలా, వాళ్ళకి 1500 పింఛన్ రావాలా, లేకపోతే కనీస పింఛన్ 1000 రూపాయలను అమలు చేయాలి అనే ప్రధాన లక్ష్యంతో నేను 2014లో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇది ఊరూరా కరపత్రాలు వంచుకుంటూ పెద్ద ఎత్తున ఏదైతే ప్రచారం చేయడం ద్వారా అప్పుడు ఉన్నటువంటి ఎంపీగా కవితక్క టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే 10 సంవత్సరాల్లో మదియాషిక్ గౌడ్ ఎంపీగా ఉంటే బీడీ కార్మికులకు పట్టించుకోలేదు. మరి ఈ విషయాన్ని ఏదైతే ఉందో మన చట్టసభల్లో మాట్లాడే వాళ్ళు లేరు, మనకు అన్యాయం అవుతుంది అనే అంశంతో కవితక్క మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు బీడీ కార్మికులకు ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పి ఆ రోజులో 2014లో ప్రచారంలో ఏదైతే మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అదే ఎండల లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే ఉంటే చట్టసభల్లో ఒక 10 నిమిషాలు కూడా బీడీల గురించి మాట్లాడలేదని మేము ప్రచారం చేస్తుంటే బీడీ కార్మికులు 4 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికుల ఓట్లు పోతే ఎట్లా అని భయంతో జీవన వృత్తి ప్రకటించారు ఏదైతే 2014లో. ఆ ప్రకటన వచ్చిన తర్వాత అప్పటి వరకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వకపోతే చాలాసార్లు మేము ఆందోళనలు చేయడం జరిగింది. బీడీ కార్మికుల బతుకు దీక్ష కూడా నేను చేసిన. నేను ఈ కలెక్టరేట్ దగ్గర అనేక మన పెద్ద మనుషులు ఏదైతే మన బీడీ కార్మిక అన్నలు అక్కలు వీళ్ళందరితో నేను బతుకు దీక్ష చేయడం జరిగింది. తర్వాత కూడా రెస్పాన్స్ రాకపోతే బీడీ కార్మికులకు ఏదైతే కనీస 1000 రూపాయలు ఇస్తున్నావు ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ పోస్టర్ వేసుకొని ఊరూరా తిరిగి ఖచ్చితంగా ఇవ్వాలంటే చాలామంది ఎక్కడి నుంచి ఇస్తారు ఎట్లు ఇస్తారని ఎగితాలు చేసిర్రు. అయినప్పటికీ కూడా నేను లెక్కలు చెప్పి ఒక 1000 బీడీలు చూడితే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వ్యాటు ప్రస్తుతం జిఎస్టీ ఇట్లా తునికాకు ద్వారా 150 నుంచి 160 రూపాయల వరకు గవర్నమెంట్ పోతుంది, మాకు ఇస్తే నష్టమేం జరగదు అని చెప్పేసి ఈ విధంగా 1000 రూపాయలు అమలు చేయాలి. నేను 2009లో ఎంపీగా చేసిన, 2014లో చేసిన, అందరికి అమలు చేయాలని 14 సార్లు లెటర్లు ఇచ్చిన. హైదరాబాద్ పోయిన సమతా బ్లాక్లో లెటర్ ఇచ్చిన, నాయన్ నరసింహారెడ్డి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ఆయనకి ఇచ్చిన, రాజయ్య ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిన, కేసీఆర్ గారు నిజామాబాద్ ఆర్మూర్ నుంచి విజయలక్ష్మి గార్డెన్ కాస్త అక్కడ ఇచ్చిన, పోతంగల్లో ధర్నా చేసిన, అనేక పోరాటాల ఫలితంగా 1000 రూపాయలు ఇప్పుడు 4 లక్షల వరకు వస్తున్నాయి. తర్వాత ఏదైతే ఉందో బీడీ కార్మికులు అందరు కటప్ డేట్ 28/2/2014 తర్వాత జీవనాభివృద్ధి రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఎంత ఆందోళన చేసినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే మళ్ళీ నేను ఏం చేసిన అంటే దుబ్బాకలో పోయి మళ్ళీ ఎలక్షన్లోనే పోటీ చేసిన. ఎలక్షన్లో మళ్ళీ పింఛన్ కావాలని ఈ విధంగా దుబ్బాక బై ఎలక్షన్ ఏదైతే రామలింగారెడ్డి అక్కడ చనిపోతే బై ఎలక్షన్లు వస్తే పోయి చేస్తే ఒక బీజేపీ నాయకుడు అంటాడు వీడికి బుద్ధి లేదు, ఎప్పుడు 7 ఎలక్షన్లు పడితే ఆడ పోయి చేస్తాడని. నేను ఏదో పైసా కోసము ఇంకా వేరే రకం చేయలే. ప్రధానంగా బీడీ కార్మికుల అంశంతో కోసం మీరు జిఎస్టీ ఏదైతే 28% వేసిర్రు, మీరు బీడీ కార్మికుల శ్రమ ద్వారా ప్రభుత్వానికి ఆకు ద్వారా తునికాకు ద్వారా 160 నుంచి 200 రూపాయల దాకా పోతుంది. ఇది అన్యాయం అవుతుంది, మాకు బీడీ కార్మికుల సమస్యల్ని మేము ఇంటలేరు కాబట్టి అని నేను ఈ కరపత్రం వేసుకొని చేస్తే ఎగితాలుగా మాట్లాడారు. అయినా నేను వినకుండా అక్కడ గట్టిగా పోటీగా నిలబడి మాట్లాడితే అక్కడ దుబ్బాక ఏరియాలో కటప్ డేట్ ఎత్తేసి ఇచ్చిర్రు, మిగతా ప్రాంతాలలో ఎక్కడ ఇవ్వలే. నేను ఒక్కటేం చెప్తున్నానంటే బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కావాలంటే ఏదైతే ఉందో ఒక ఎన్నికలు ఒకటే, మనం తక్కువ లేము. ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి నేను చాలాసార్లు మీకు ఒక్కటి చెప్తున్నది ఎన్ని లక్ష మందితో ధర్నా చేసినా మన సమస్యలు పరిష్కారం కావు. ఒకటి ఓటు అనే ఒక ఆయుధం ఉంది మనకి. కాబట్టి ఒక షేర్ ఎంబట మనకు 200 రూపాయలు 210 వస్తే అంతకంటే ఎక్కువనే ప్రభుత్వానికి పోతుంది. మనకు 2000 వస్తే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి ఆకు ద్వారా అడవిలో పెరిగిన ఆకు కూడా ఏదైతే టెక్స్ ఉన్నది అవన్నీ ఆకు ద్వారా రాబడి, జిఎస్టీ ద్వారా రాబడి ఇవన్నీ వాళ్ళకు పోతున్నాయి. కాబట్టి అందులో మాకేమైనా సంక్షేమాన్ని ఖర్చు చేయండి అని చెప్పేసి చాలాసార్లు అడిగినా ఏదైతే రెస్పాన్స్ ఇస్తలేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు బీజేపీ నుంచి 5 సంవత్సరాలు ఉన్నాడు, 5 నిమిషాలు కూడా పార్లమెంట్లో మాట్లాడలే. మనకు ఏదైతే రాజీనామా పెట్టిన వాళ్ళ అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసిర్రు, రాక్ పైలు కూడా చేసిర్రు, 2 సార్లు చేసిర్రు. మావ కూడా మేము చేస్తుంటే అదే వాళ్ళకు కూడా 800 900 వస్తుంది.
కాబట్టి వాళ్ళకి 6,000 రూపాయల పింఛన్ రావాలని చెప్పేసి మేము చాలాసార్లు ఆందోళన చేసినా ఇక్కడ ఉన్న ఎంపీ పట్టించుకోలే. ఇక్కడ బీడీల దవాఖానా అని ఉంటుంది, బీడీల దవాఖానలో మందులు ఇస్తారు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. అది హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి ఒక 8-9 సంవత్సరాల కింద నాంపల్లి సిరిసిల్ల శంకుస్థాపన చేస్తా అని చెప్పారు. ఈ 50 పడకల హాస్పిటల్ కూడా లేదు. ఈ రోజు నిన్న ఈ బీజేపీ నాయకులు అమిత్ షా గారు వచ్చేసి నేను బీడీల దవాఖానా తెప్పిస్తా అని చెప్తున్నాడు. మరి 10 సంవత్సరాలు మీ పాలనలో ఉన్నారు, మరి ఎందుకు తెప్పియాలని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. జిఎస్టీ ఎందుకు రద్దు చేయలే? ఇవాళ మా 25 రోజులు మంచిగా అది కడుపు నిండా తిండి పెట్టే విధంగా కార్ఖానా నడిచేది ఇవాళ 10 రోజులకు వచ్చింది, అర్ధసేర అయిపోయింది. చాలా కంపెనీలు మొత్తం ఏదైతే కొన్ని చిన్న కంపెనీలు పోయినాయి. కాబట్టి ఈ భరత్ నెట్ ఆర్గనైజేషన్తో కాంగ్రెస్ ఒప్పందం చేసింది. ఆ ఒప్పందాన్ని బీజేపీ అమలు చేస్తుంది. అమలు చేయడం ద్వారా 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీడీ కంపెనీలను అన్నింటినీ తంబాకు ఏదైతే టొబాకో ఇండస్ట్రీస్ మొత్తం ఏదైతే తీసేయాలని కంకణం కట్టుకున్నది ఏ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. కాబట్టి దీనికి వత్తాసుగా జిఎస్టీ రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఏదైతే మన పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ కూడా విఫలమైంది. కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు కీలకమైనవి కాబట్టి నేను ఆర్థికంగా లేను, చాలా పేదవాడిని, నేను 4 సార్లు మీకోసం నేను చేస్తున్నా, జీవనాభివృద్ధి సాధించిన. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ఎన్నికలు కీలకము. ఈ కీలకమైన ఎన్నికలలో 4 లక్షల మంది మనం ఎవరైతే బీడీ కార్మికులు మొత్తం ఉన్నాం, ఇంటికి 2 ఓట్లు ఆడుకున్న 8 లక్షలు అవుతాయి. నేను బీడీ కార్మికుల కోసం ఒక 5,000 కోట్ల ప్యాకేజీ కోసం, బీడీ కార్మికులకు ఒక వెల్ఫేర్ బోర్డు కోసం, బీడీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య కోసం, ఒక 500 పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం, ఈఎస్ఐ అందరికి అమలు కోసం